తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలో 500 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ భారీ శంకుస్థాపన కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాకు కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతులు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ పర్యటన ద్వారా జిల్లా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం, అదే సమయంలో జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటడం ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభం జిల్లాలోని వివిధ రంగాలకు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోకి రానున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ పర్యటనలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మరోపక్క స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నందున పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఈ జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి మధ్యాహ్నం 2 గంటల సమయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా రానున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా సుమారుగా 40 కోట్ల వరకు నిధులతో వెచ్చించి నిర్మాణాలు చేపట్టేటువంటి నూతన భవనాలకు సంబంధించిన వాటికి భూమి పూజలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రియదర్శిని స్టేడియంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇతర ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 700 మంది పోలీసులతోటి 3 అంచెల భద్రతతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ కూడా పలు ప్రాంతాలుగా నుంచి మళ్లించినట్టుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అవసరం సందర్భంగా కూడా జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పెండింగ్ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే దరఖాస్తులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇటు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఈ జిల్లాను దత్తత తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి జిల్లాలో అభివృద్ధి పైన కూడా అభివృద్ధి నిధులకు సంబంధించి కూడా జిల్లా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కోరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అడవుల జిల్లాగా పేరునటువంటి ఆదిలాబాద్ జిల్లాను మరో కాశ్మీర్ గా అభివృద్ధి చేస్తానని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టు విధంగా కూడా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం జిల్లాలను పర్యటిస్తూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోత్ ఆదిలాబాద్ కానప్ నియోజకవర్గాల నుంచి కూడా ఎత్తున కార్యకర్తలను తరలించడానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు. జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి అయితే పెద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.